ఓఎంసీ కేసులో నిందితురాలైన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సిబిఐ సమర్పించిన ఆధారాలు ప్రాథమికంగా బలమైనవిగా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీ మైనింగ్ లీజులు కట్టబెట్టే క్రమంలో శ్రీలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ తన ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గనులను సొంత పరిశ్రమ అవసరాలకు మాత్రమే కేటాయించాలని, కానీ శ్రీలక్ష్మి తన అధికార పరిధిని మించి ప్రభుత్వ ఉత్తర్వుల నుండి క్యాప్టివ్ అనే పదాన్ని తొలగించారని ఆరోపించారు. దీంతో నిందితులు ఖనిజాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని భారీగా లాభపడడానికి దారులు తీశారని సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. శ్రీలక్ష్మి పదవిలో ఉన్న కాలంలోనే ఆమె మరిది పేరుతో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని, ఇవన్నీ మైనింగ్ కేటాయింపులకు ప్రతిఫలంగా వచ్చినవేనని సిబిఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సిబిఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వేరే కేసుగా భావించి తొలుత స్టే ఇచ్చామని, ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం పేర్కొంది. పొరపాటుగా ఇచ్చిన స్టేను నిందితులు ఎంజాయ్ చేశారని వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో శ్రీలక్ష్మిపై సిబిఐ కోర్టులో విచారణ ముమ్మరం కానుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురికి జైలు శిక్షలు ఖరారైన నేపథ్యంలో ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి కూడా ఉచ్చు బిగిస్తోంది.